నమస్కారం అండి, గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట జున్ను పాలు చేసుకున్నాం. జున్ను పాలు ఎలా ఉంటాయంటే ఆవులు బర్రెలు ఏంటే పాలు వస్తాయి. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 రోజులు 3 పాలు ఉంటాయి. ఫస్ట్ రోజు చిక్కగా ఉంటాయి, తర్వాత కొంచెం పలసగా, తర్వాత కొంచెం పలసగా ఉంటాయి. ఆ ఆవు ఈనినప్పుడు ఆ పాలు వస్తాయి. దాన్నే జున్ను తయారు చేసుకొని మనం బెల్లం వేసుకొని చేసుకుంటాము. అది జున్ను పాలు అంటాం. చాలా స్వీట్ ఉంటుంది, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది, దొరకదు కూడా. ఇప్పుడు మా మరిది వాళ్ళ పొలంలో ఒక ఆవు ఈనింది. ఆ ఆవు ఈనితే ఇలా మనకు పాలు వచ్చినాయి. గిన్నెలో చూడండి ఎలా వచ్చినాయి, గిన్నెలో ఇలా పాలు వచ్చినాయి. ఈ పాలు చిక్కగా ఉంటాయి అన్నమాట, మన మామూలు పాల కంటే కూడా చిక్కగా ఉంటాయి. దీనిలో మనం 2 లీటర్ల పాలు ఉన్నాయి. దీనికి మనం కొద్దిగా బెల్లం వేసుకుందాం. ఇలా బెల్లం వేసుకుందాం. కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఇంకా కొంచెం బెల్లం వేసుకుంటున్నాం. 2 లీటర్లకి మనం కిలో బెల్లం, అది కరిగినాక మొత్తం వేస్తాను నేను. తర్వాత ఇందులో కొంచెం మిరియాల పొడి, అవునా, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా. తర్వాత ఇలాచి పొడి వేస్తున్నా. ఇప్పుడు ఈ బెల్లాన్ని, మిరియాల పొడిని, ఇలాచి పొడిని ఇలా మనం కలిపేసి వాటర్ పెట్టి, గిన్నెలో నీళ్లు పెట్టి మనం పుడింగ్ చేసినట్లు ఇది గిన్నెలో నీళ్ళల్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మనం గడ్డలాగా ఇట్లా మన కేక్ లాగా మన పుడింగ్ వస్తుంది. ఇది ఆవు పాలు. ఈ ఆవు పాలతో జున్ను పాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు తర్వాత మనం పొయ్యి మీద స్టవ్ మీద నీళ్లు పెట్టి నీళ్ళలో ఇది పెట్టి పుడింగ్ లాగా మనం ఉడకబెట్టుకున్నాం. జున్ను పాలు గట్టిగా అయిపోయినాయి. చూడండి ఒకసారి గిన్నెలోకి ఎలా అయిందో. జున్ను గట్టిగా అయిపోయింది, కేక్ లాగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకొని మనం ఇలా తినాలి. తింటే ఆహా ఎమ్మిగా ఉంటది. వేడిగా ఉంది, ఇప్పుడు తిందామంటే చాలా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా తిని చూడండి. ఎమ్మి జున్ను పాలు చాలా. థ్యాంక్ యూ. కేక్ లాగా ఉంటది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.